ఈ రోజు మన టాపిక్ ఎండోక్రైన్ వ్యవస్థ, వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స. వీటి గురించి తెలుసుకోబోతున్నాము. పరిచయం. అందరికీ నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం ఎండోక్రైన్ వ్యవస్థ, దాని వ్యాధులు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకుందాం. ఎండోక్రైన్ వ్యవస్థ హార్మోన్ల ద్వారా పెరుగుదల, జీవక్రియ, మానసిక స్థితి మరియు పునరుత్పత్తిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎండోక్రైన్ వ్యవస్థ అంటే ఏమిటి? ఎండోక్రైన్ వ్యవస్థ అనేది హార్మోన్లను నేరుగా రక్తప్రవాహంలోకి విడుదల చేసే గ్రంథుల సమూహం. ఈ హార్మోన్లు పెరుగుదల, శక్తి స్థాయిలు, రక్తంలో చక్కెర మరియు ఒత్తిడి ప్రతిస్పందన వంటి ముఖ్యమైన శరీర విధులను నియంత్రిస్తాయి. ప్రధాన ఎండోక్రైన్ గ్రంథులలో పిట్యూటరీ, థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్ మరియు పునరుత్పత్తి గ్రంథులు ఉన్నాయి. ఎండోక్రైన్ వ్యవస్థ వ్యాధులు. గ్రంథులు ఎక్కువ లేదా చాలా తక్కువ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు ఎండోక్రైన్ వ్యాధులు సంభవిస్తాయి. సాధారణ ఎండోక్రైన్ రుగ్మతలు. మధుమేహం, ఇన్సులిన్ సమస్యల కారణంగా శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేని పరిస్థితి. థైరాయిడ్ రుగ్మతలు. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా చాలా తక్కువ థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు సంభవించే వ్యాధులు, జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అడ్రినల్ గ్రంథి రుగ్మతలు. అడ్రినల్ గ్రంథుల నుండి అసాధారణ హార్మోన్ ఉత్పత్తి వల్ల కలిగే పరిస్థితులు, ఒత్తిడి ప్రతిస్పందన మరియు రక్తపోటును ప్రభావితం చేస్తాయి. పిట్యూటరీ గ్రంథి రుగ్మతలు. పెరుగుదల మరియు ఇతర ఎండోక్రైన్ గ్రంథులపై హార్మోన్ నియంత్రణకు అంతరాయం కలిగించే మాస్టర్ గ్రంథి యొక్క రుగ్మతలు. ఎదుగుదల మరియు హార్మోన్ల అసమతుల్యత రుగ్మతలు. శారీరక అభివృద్ధి, యుక్తవయస్సు మరియు శరీర విధులను ప్రభావితం చేసే సరికాని హార్మోన్ స్థాయిల వల్ల కలిగే పరిస్థితులు. ఎండోక్రైన్ వ్యాధుల కారణాలు. ఎండోక్రైన్ రుగ్మతలకు కారణాలు మారవచ్చు. సాధారణ కారణాలు: హార్మోన్ల అసమతుల్యత. శరీరం చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ హార్మోన్ను ఉత్పత్తి చేసినప్పుడు సాధారణ విధులు చెదిరిపోతాయి. జన్యు లేదా వంశపారంపర్య కారకాలు. కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు తల్లిదండ్రుల నుండి పిల్లలకు జన్యువుల ద్వారా వ్యాపిస్తాయి. ఆటోఇమ్యూన్ వ్యాధులు. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథులపై దాడి చేస్తుంది. ఎండోక్రైన్ గ్రంథులలో కణితులు. అసాధారణ పెరుగుదలలు హార్మోన్ ఉత్పత్తిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. పేలవమైన ఆహారం మరియు అనారోగ్యకరమైన జీవనశైలి. సరైన పోషకాహారం లేకపోవడం మరియు అనారోగ్యకరమైన అలవాట్లు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి మరియు శారీరక శ్రమ లేకపోవడం. దీర్ఘకాలిక ఒత్తిడి మరియు నిష్క్రియాత్మకత హార్మోన్ నియంత్రణను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు లేదా గ్రంథి దెబ్బతినడం. గ్రంథులకు ఇన్ఫెక్షన్లు లేదా గాయం హార్మోన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు లేదా ఆపవచ్చు. ఎండోక్రైన్ రుగ్మతల లక్షణాలు. లక్షణాలు ప్రభావిత గ్రంథి మరియు హార్మోన్ స్థాయిలపై ఆధారపడి ఉంటాయి. సాధారణ లక్షణాలు: అలసట మరియు బలహీనత. శరీరంలో సరికాని హార్మోన్ నియంత్రణ కారణంగా స్థిరమైన అలసట సంభవిస్తుంది. ఆకస్మిక బరువు పెరగడం లేదా బరువు తగ్గడం. హార్మోన్ల అసమతుల్యత జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఊహించని బరువు మార్పులకు దారితీస్తుంది. అధిక దాహం లేదా ఆకలి. హార్మోన్ల రుగ్మతలు రక్తంలో చక్కెర నియంత్రణ మరియు ఆకలి సంకేతాలను భంగపరుస్తాయి. మూడ్ మార్పులు మరియు నిరాశ. హార్మోన్లు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి.
కాబట్టి అసమతుల్యత భావోద్వేగ మార్పులకు కారణమవుతుంది. క్రమరహిత హృదయ స్పందన అసాధారణ హార్మోన్ స్థాయిలు హృదయ స్పందన రేటు మరియు లయను ప్రభావితం చేస్తాయి. జుట్టు రాలడం లేదా అధిక జుట్టు పెరుగుదల. హార్మోన్ల మార్పులు జుట్టు పెరుగుదల చక్రాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు. ఎండోక్రైన్ రుగ్మతలు తరచుగా అధిక లేదా తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలకు కారణమవుతాయి. ఎండోక్రైన్ వ్యాధుల నిర్ధారణ. వైద్యులు ఎండోక్రైన్ రుగ్మతలను వీటి ద్వారా నిర్ధారిస్తారు. రక్తం మరియు హార్మోన్ పరీక్షలు శరీరంలో హార్మోన్ స్థాయిలను కొలవడానికి మరియు అసమతుల్యతలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. మూత్ర పరీక్షలు హార్మోన్ విసర్జనను అంచనా వేయడానికి మరియు జీవక్రియ అసాధారణతలను గుర్తించడంలో సహాయపడతాయి. అల్ట్రాసౌండ్, సిటీ లేదా ఎంఆర్ఐ వంటి ఇమేజింగ్ స్కాన్లు ఎండోక్రైన్ గ్రంథులలో కణితులు లేదా నిర్మాణ సమస్యలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్ష వైద్యులు లక్షణాలను సమీక్షించి ఖచ్చితమైన రోగ నిర్ధారణకు మార్గనిర్దేశం చేయడానికి శరీరాన్ని పరీక్షిస్తారు. ఎండోక్రైన్ వ్యాధుల చికిత్స. చికిత్స రుగ్మత రకం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణ చికిత్స ఎంపికలు. హార్మోన్ పునఃస్థాపన చికిత్స శరీరం తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు. హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి మందులు అదనపు హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడంలో లేదా గ్రంథి పనితీరును నియంత్రించడంలో సహాయపడతాయి. జీవనశైలి మార్పులు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సరైన నిద్ర హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఒత్తిడి నిర్వహణ. ఒత్తిడిని తగ్గించడం హార్మోన్ల ఆటంకాలను నివారించడంలో సహాయపడుతుంది మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శస్త్రచికిత్స లేదా రేడియేషన్ థెరపీ ఎండోక్రైన్ గ్రంథులను ప్రభావితం చేసే కణితులు వంటి తీవ్రమైన సందర్భాల్లో అవసరం. క్రమం తప్పకుండా పర్యవేక్షణ మరియు తదుపరి చర్య నిరంతర తనిఖీలు దీర్ఘకాలిక ఎండోక్రైన్ రుగ్మతలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి. నివారణ మరియు సంరక్షణ. సమతుల్య ఆహారం పోషకమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన హార్మోన్ల స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, వ్యాయామం జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది. ఒత్తిడి నియంత్రణ ఒత్తిడిని నిర్వహించడం హార్మోన్ల అంతరాయం మరియు సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ప్రారంభ దశలోనే ఎండోక్రైన్ సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. అనారోగ్యకరమైన అలవాట్లను నివారించండి. ధూమపానం, మద్యం మరియు జంక్ ఫుడ్లను పరిమితం చేయడం ఎండోక్రైన్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ముగింపుగా శరీర సమతుల్యతను మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎండోక్రైన్ వ్యవస్థ చాలా అవసరం. ఎండోక్రైన్ వ్యాధులు అనేక శరీర విధులను ప్రభావితం చేస్తాయి, కానీ ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స చేయడం వల్ల వాటిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. చూసినందుకు ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.